పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధమైన నామములో దేవుని బిడ్డలందరికీ శుభవందనములు తెలియజేస్తున్నాను. దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కీర్తనలు 32వ కీర్తన 8వ వచనం. నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. ప్రభు సన్నిధిలో చదవబడినటువంటి లేఖన భాగమును గమనించినట్లయితే బైబిల్ ఒక చక్కటి మాట తెలియజేస్తూ ఉంది. మనము ఎక్కడికి వెళ్ళాలనో, ఏ స్థలానికి వెళ్ళాలనో, ఏ మార్గంలో వెళ్ళాలనో, ఏ దారిలో వెళ్ళాలనో దేవాతి దేవుడు మనకు బోధించి మనము నడవలసినటువంటి మార్గమున మనల్ని నడిపించేటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. దేవుని యొక్క బిడ్డలారా, మనలను తప్పుడు మార్గములో నడిపించేటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. సరైన మార్గములో, నీతి కలిగిన మార్గములో, సత్యముతో కూడుకున్న మార్గములో, పరలోకానికి నడిపించేటువంటి మార్గములో నడిపించేవారు తక్కువగా ఉన్నారు. అందుకే బైబిల్ చెప్తూ ఉంది, దేవుడే మనను బోధించి మనకు కావాల్సినటువంటి శ్రేష్టమైనటువంటి నీతి కలిగిన మార్గములో, రాజ్య మార్గములో, ఉన్నతమైన మార్గములో, పరలోకానికి చేర్చేటువంటి మార్గములో ఆయన మనకు బోధించి మనము ఎక్కడికైతే వెళ్ళాలనో అక్కడికి ఖచ్చితంగా నడిపించేవాడు. ఎందుకంటే గుడ్డివాడు ఏమాత్రము దారి చూపించలేడు. ఒకవేళ గుడ్డివారితో మనం వెళ్ళామనుకోండి, వాళ్ళు మనము అందరం కలుసుకొని ఏదో ఒక మార్గంలో ఖచ్చితంగా కింద పడడము జరుగుతుంది. అయితే మన దేవుడు సత్యదేవుడు, జీవ మార్గము కలిగినటువంటి గొప్ప దేవుడు. మన దేవుడు ఇరుకు మార్గములో కూడా విశాలతను కలగజేసి మనకు బోధించి ఒక బోధకుడిగా ఉండి ఖచ్చితంగా ఒక విద్యార్థికి ఒక ఉపాధ్యాయుడు ఎలాగైతే టీచింగ్ ఇచ్చి పాసు కావడానికి ఇదిగో 10th క్లాస్ అయినా, ఇంటర్మీడియట్ అయినా, డిగ్రీ అయినా, డిప్లొమా అయినా, బీటెక్ అయినా, ఇంకా ఏ చదువైనప్పటికీ కూడా ఉపాధ్యాయుడు టీచింగ్ ఇచ్చి పాస్ అయ్యే మార్గాన్ని ఎలాగైతే తెలియజేస్తాడో మన జీవితంలో కూడా జీవితాన్ని పాస్ కావటానికి, ఒక జీవితంలో ఫెయిల్ కాకుండా ఒక ఉన్నతమైన మార్గంలో వెళ్ళటానికి మన దేవుడు మనకు